హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ హబ్. థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించి ప్రతిరోజు ఒక కథ నేర్చుకుంటూ ఆ కథ ఆధారంగా డిఎస్సికి ఉపయోగపడే ప్రశ్నలు చివర్లో అడగడం జరుగుతుంది. కథ మొత్తం విని చివర్లో ఆ కథకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటి వరకు మనం థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించి ఐకమత్యం, జింక, బావిలో నీళ్లు, బంగారు మొలక, వికట కవి, మేకపోతు గాంభీర్యం, దిలీపుని కథ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ మాసపు కథ అయిన బుద్ధిబలం చూద్దాం. బుద్ధిబలం. ఒకప్పుడు భాసురకం అనే పెద్ద సింహం ఉండేది. అది అడవికి రాజు. ప్రతిరోజు ఎన్నో జంతువులను వేటాడి చంపేది. కానీ దానికి రోజుకొక్క జంతువు చాలు. ఒకరోజు అడవిలో జంతువులన్నీ భాసురకం దగ్గరకు వెళ్ళాయి. ప్రభూ, రాజు కర్తవ్యం తన భృత్యుల్ని రక్షించడం, వాళ్ళను నాశనం చేయడం కాదు. మీరు అనవసరంగా ఎన్నో జంతువులను చంపుతున్నారు. మీరు మీ గుహలోనే ఉంటే మేము మీకు ఆహారంగా రోజు ఒక జంతువుని పంపుతాం. మీరు దాన్ని చంపి తినవచ్చు అన్నాయి. సింహం ఒప్పుకుంది. కొంతకాలం ఈ ఏర్పాటు ప్రకారమే జరిగింది. ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చింది. అది సింహం గుహ వైపు మెల్లగా నడవడం ప్రారంభించింది. తోవలో పెద్ద బావి కనిపించింది. కుతూహలంతో ఆ బావిలోకి తొంగి చూసింది. తన ప్రతిబింబం కనిపించింది. దానికి మెరుపులాంటి ఆలోచన తోచింది. సాయంకాలం దాకా ఉండి అది సింహం గుహకు వెళ్ళింది. సింహం ఆకలితో నకనకలాడుతూ ఉంది. కోపంతో ఊగిపోతూ ఉంది. కుందేలుపై అరిచింది. నీవు నాకు సరిపోయేంత జంతువువి కాదు. పైగా ఇంత ఆలస్యం చేశావు. నిన్ను, జంతువులన్నిటినీ కూడా చంపుతాను. కుందేలు చెప్పింది, మహారాజా, నా మీద కోపగించకండి. జంతువులకు తెలుసు మేం చాలా చిన్న జంతువులమని. అందుకే నాతో పాటు మరో ముగ్గురిని పంపాయి. తోవలో మరో సింహం ఎదురైంది. తను మీకంటే పెద్దదాన్నని, బలమైన దాన్నని చెప్పింది. తనే అడవికి నిజమైన రాజునని చెప్పింది. నాతో వచ్చిన 3 కుందేళ్లను చంపి తిన్నది. ఈ విషయమంతా చెప్పడానికి నన్ను మీ వద్దకు పంపించింది. భాసురకానికి చాలా కోపం వచ్చింది. ఆ కొత్త సింహాన్ని చూడడానికి కుందేలుతో బయలుదేరింది. కుందేలు దాన్ని బావి దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం నీళ్లలో తన నీడను చూసుకుంది. బావిలో మరొక సింహం ఉన్నట్లు భ్రమించింది. భయంకరంగా గర్జిస్తూ బావిలో దూకింది. దాంతో భాసురకం పని పూర్తయింది. కుందేలు సంతోషంగా ఈ వార్తను జంతువులన్నిటికీ చెప్పింది. అన్నీ కలిసి క్రూరసింహం పీడ విరగడైనందుకు పండగ చేసుకున్నాయి. కథ విన్నారు కదా. ఈ కథకు సంబంధించి 2 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సమాధానాలు తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొదటి ప్రశ్న, బుద్ధిబలం కథలో అడవికి రాజుగా ఉన్న సింహం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ భానుమంతం, ఆప్షన్ బి భాసురకం, ఆప్షన్ సి మృగేంద్రం, ఆప్షన్ డి వనరాజు. సెకండ్ క్వశ్చన్, ఈ మాసపు కథ అయిన బుద్ధిబలం దేని నుంచి తీసుకోబడింది? ఆప్షన్ ఏ కాశీ మజిలీ కథలు, ఆప్షన్ బి పంచతంత్ర కథలు, ఆప్షన్ సి దిలీపుని కథలు, ఆప్షన్ డి అక్బర్ బీర్బల్ కథలు. ఈ 2 ప్రశ్నలకి సమాధానాలు తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి లెసన్ వైజ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్న వారు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.